తెలంగాణలో ఆషాఢ మాసంలో జరిగే అతిపెద్ద జాతర ఈ బోనాలు. ఆషాఢ మాసంలో ఒక్కో వారంలో ఒక్కో ప్రాంతంలో జరిగే బోనాల సంబరాలు చూస్తే గుండెలు భక్తి భావనతో నిండిపోతాయి. మరి ఈ బోనం అంటే ఏంటి? భక్తులు అమ్మవారికి ప్రేమగా అందించే భోజనమే బోనం. బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పడుతుంది. తెలంగాణ బోనాల పండుగ అంటే ఒక ఇంటికో ఒక ఊరికో పరిమితమైంది కాదు. రాష్ట్ర వ్యాప్తంగా కోలాహలంగా బోనాల పండుగను తెలంగాణ ప్రజలు జరుపుకుంటారు. బోనాల పండుగకు దాదాపు 1000 ఏళ్ల చరిత్ర ఉన్నట్టు తెలుస్తోంది. మొట్టమొదటిసారిగా కాకతీయ రాజులలో ఒకరైనటువంటి ప్రతాపరుద్రుడు గోల్కొండలోని శ్రీ జగదాంబిక ఆలయంలో బోనాల సమయంలో ప్రత్యేక పూజలు చేసినట్టుగా తెలుస్తోంది. ప్రతాపరుద్రుని తర్వాత వచ్చిన ముస్లిం నవాబులు సైతం ఇక్కడ పూజలు జరుపుకునేందుకు ప్రజలకు అనుమతి ఇచ్చారని కూడా తెలుస్తోంది. ఆనాటి నుంచి భాగ్యనగరంలో గోల్కొండలోని అతి పురాతన ఆలయంగా ప్రసిద్ధి చెందిన శ్రీ జగదాంబిక అమ్మవారి ఆలయంలో తొలి బోనం ఎత్తడం సంప్రదాయంగా వస్తుంది. ఈ నేపథ్యంలోనే జూన్ 26 గురువారం రోజు గోల్కొండ జగదాంబిక అమ్మవారి ఆలయంలో తొలి బోనం ఎత్తడం జరిగింది. దీంతో తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా బోనాల సంబురాలు ప్రారంభమయ్యాయి. ఇక బోనాల ఉత్సవాల్లో భాగంగా 2వ వారం బల్కంపేట రేణుక ఎల్లమ్మ గుడిలో బోనం ఎత్తడం జరుగుతుంది. 3వ వారం సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో బోనం ఎత్తుతారు. 4వ వారం లాల్ దర్వాజాలోని శ్రీ మహంకాళి ఆలయంలో బోనం ఎత్తడం ఆనవాయితీగా వస్తోంది. సాంప్రదాయం ప్రకారం ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో అమ్మవారు పుట్టింటికి వస్తుందని, అందుకే అమ్మవారికి ప్రీతికరమైన భోజనం చీరేసార్లు సమర్పిస్తారని ఇక్కడ ప్రజలు విశ్వసిస్తారు. ఒక కుటుంబం తమ కుమార్తెను తమ ఇంటికి తిరిగి వస్తే ఎంత ప్రేమగా స్వాగతిస్తారో అదే విధంగా భక్తులు అమ్మవారికి ఆప్యాయత అనురాగాలతో సంప్రదాయ రీతిలో బోనాలు సమర్పిస్తారు. తమ ఇంటి ఆడపడుచులను ఆదరించడం, ఆప్యాయతను పంచడం తెలంగాణ సంస్కృతిలో, ముఖ్యంగా తెలుగు సంస్కృతిలో భాగం. ఆ సంస్కృతికి నిలువెత్తు దర్శనం, సజీవ సాక్ష్యం ఈ బోనాల సంబురం. జగదాంబిక అయిన ఆ తల్లి ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో పిలువబడుతుంది, పూజలు అందుకుంటుంది. మహంకాళి, ఎల్లమ్మ, పోచమ్మ తల్లి, నూకాలమ్మ తల్లి, పెద్దమ్మ తల్లి, మైసమ్మ, బాలమ్మ, ముత్యాలమ్మ, ఇలా పేర్లు వేరైన తల్లి మాత్రం ఒక్కటే. ఆ తల్లి జగదాంబిక అమ్మవారు. బోనాల జాతర జరిగే రోజుల్లో భక్తులు తలారా స్నానం చేసి నూతన వస్త్రాలు ధరించి అమ్మవారి ఆలయానికి చేరుకుంటారు. ఇక్కడ దేవస్థానం వారు ఏర్పాటు చేసిన ప్రదేశాలలో తాత్కాలికంగా పొయ్యి ఏర్పాటు చేసుకుని కొత్త కుండను పసుపు కుంకుమలతో అలంకరించి ఆ కుండలో కొత్త బియ్యం, పాలు, బెల్లం వేసి ప్రసాదాన్ని వండుతారు. ఆ తర్వాత ఆ కుండపై మరో కుండను ఉంచి దాంట్లో దీపం పెట్టి వేపాకులు కుండకు కట్టి డప్పు మేళతాళాలు ముందు నడుస్తుండగా మహిళలు ఆ కుండను తల మీద పెట్టుకుని అమ్మవారి దర్శనానికి వెళ్తారు. దర్శనం తర్వాత ఆ ప్రసాదాన్ని కుటుంబ సభ్యులంతా భక్తితో స్వీకరిస్తారు. ఆలయంలో బోనం వండి సమర్పించలేని వారు అమ్మవారికి ఒడిబి అని కూడా సమర్పించుకోవచ్చు. ఇక బోనాల సందర్భంగా తమను ఆపదల నుంచి గట్టెక్కించినందుకు కృతజ్ఞతగా అమ్మవారి సమక్షంలో కోళ్లు, మేకలను కూడా బలి ఇస్తుంటారు. ఇవన్నీ వారి వారి విశ్వాసం మీద ఆధారపడిన విషయాలు. బోనాల జాతరలో పోతురాజుల విన్యాసాలు మాత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక బోనాల జాతరలో అతి ముఖ్యమైన ఘట్టం భవిష్యవాణి. అమ్మవారి స్వరూపంగా భావించే మహిళ ఈ సందర్భంగా వినిపించే భవిష్యవాణి కీలకం. భవిష్యవాణిలో వర్షాలు ఎలా కురుస్తాయో చెప్పడంతో పాటు ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలంటే ఏం చేయాలి అనే విషయాలు ప్రధానంగా తెలియజేయడం జరుగుతుంది. పలహారాల బళ్ళు, రాజుల విన్యాసాలు, ఆధ్యాత్మిక అనుభూతిని ఇచ్చే రంగం వంటి అంశాలతో కూడిన బోనాలు ఒక్క తెలుగు జాతికి సొంతం. ఈ రోజు దేశ విదేశాల్లో కూడా బోనాలు ఘనంగా జరుపుకుంటున్నారంటే అది మన తెలుగు జాతికే గర్వకారణం.